సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై కన్నెర్ర చేశారు తెలంగాణ ఆటో డ్రైవర్. ఇక ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్కు పిలుపునిచ్చాయి తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్స్. ఇక అదే రోజు హైదరాబాద్ నగరంలో 1,00,000 మంది ఆటో కార్మికులతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు జేసీసీ కన్వీనర్ వెంకటేశం. ఇక హైదరాబాద్ బషీర్బాగ్ లో ఆటో సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటం దుర్మార్గమని మండిపడ్డారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు కన్వీనర్ వెంకటేశం. ఆటో ఫైనాన్స్ అంతా మూసుకోవాలి, బ్యాంకులు వెళ్ళిపోయిందో ఇక్కడ కూడా ఆటో ఫైనాన్స్ అనే మూట ఉంది. అవసరం అయితే వాళ్ళకు ఆటో నడకబడు మళ్ళాగా మంచిగా ఆ దోపిడీ 12,000 రూపాయలు సంక్షేమ బోర్డు, ఆటో మీటర్ ఛార్జీలు, 2 వీలర్ల రద్దు, 5 లక్షల ప్రమాదం బీమా 10 లక్షలకు ఇస్తా అన్నారు. ఇవన్నీ సమస్యలు, మాకు ఆటో పర్మిట్లు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి ఈ రోజు సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో వందలాది మంది పాల్గొనడం జరిగింది. మా ఆటో సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ, ఏఐటీసీ, బిఆర్టీయూ, సిఐటియు, టీయూసీఐ, యూనిటీ తెలంగాణ, టిఏడిఎస్ అనేక సంఘాలు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబర్ 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు బంద్ పాటిస్తున్నాం. బంద్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఈ బంద్ పాటించి ఆ రోజు ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. ఆ భారీ బహిరంగ సభలో వేలాది మంది అన్ని రాజకీయ పార్టీలు పిలుస్తున్నాం, కార్మిక సంఘాల మద్దతు తీసుకుంటున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆలోచన ఉంది. స్పందించకపోతే డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేస్తామని చెప్పి